హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ 2702. ఈరోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయ పప్పు కర్రీ అండి. సో ప్రాసెస్ చూద్దాం రండి. అండ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, పెసరపప్పు, ఒక 3 టొమాటోస్, పచ్చిమిర్చి అండ్ మామిడికాయ అండి. ఫస్ట్ ఇక్కడ కందిపప్పు, పెసరపప్పు వాటర్ వేసుకుని కాసేపు నానబెట్టుకోవాలండి. అట్లీస్ట్ ఒక 5 to 8 minutes వరకు మీరు నానబెట్టుకోవాలి. అండ్ ఈ కర్రీకి ఒక మామిడికాయ అన్నది చాలండి, లేకపోతే పులుపు అన్నది ఎక్కువైపోతుంది. అండ్ ఆల్సో మామిడికాయ ఇప్పుడు మేము పీల్ ఆఫ్ చేస్తున్నాం. ఇక చూడండి, ఈ విధంగా మీరు పీల్ ఆఫ్ చేసి ముక్కల కింద కట్ చేయాలి. అండ్ మనం వాష్ చేసిన పప్పులోకి కొంచెం వాటర్ వేయాలి. అండ్ ఇందులోకి మామిడి టెంక వేసానండి. మామిడి టెంక అంటే నాకు చాలా ఇష్టం, మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో మామిడికాయ ముక్కలు, ఇంకా టొమాటోస్, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. అండ్ 2 to 3 స్పూన్స్ కారం వేయండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. అండ్ కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం చాలండి, మరీ ఎక్కువ ఆయిల్ అన్నది వేయొద్దు. సో మీరు ఇలా స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టేసి పైన క్యాప్ పెట్టేయండి. అండ్ ఒక 5 minutes వరకు మీరు వెయిట్ చేయాలండి. సో 5 minutes వెయిట్ చేశాక క్యాప్ తీసేసి చూడండి పప్పు అన్నది ఎంత బాగా ఉడికిందో. సో ఇప్పుడు వచ్చేసి తాలింపు అండి. పప్పు మామిడికాయకి తాలింపు అన్నది తప్పకుండా ఉండాల్సిందే కదా. సో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక వెల్లుల్లిపాయి, జీలకర్ర అండ్ అలానే కొంచెం ఆవాలు వేయాలండి. అలానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేయండి. అండ్ ఈ పప్పు మామిడికాయలోకి కొంచెం సాల్ట్ అనేది వేయండి చూసుకుని. కొన్ని సార్లు సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది, సో టేస్ట్ అంతా పాడైపోద్ది. సో మీరు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ తాలింపులోకి పప్పు మామిడికాయ అన్నది వేసేయాలండి. వేసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక స్టవ్ మీద మీరు 5 minutes వరకు ఉంచండి. సో మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. ఫైనల్లీ మన కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మీకు ఇంకా ఎలాంటి కర్రీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.